హిడెన్ ట్రూత్ హిడెన్ ట్రూత్ ఏంటో తెలుసా? మన దేశం కూడా మారుతుంది. ఎలాగో తెలుసా? చెప్తా వినండి. ఇప్పుడున్న జనరేషన్లో 5 నుంచి 10 మందితో రిలేషన్స్ ఉంటే అది చాలా కామన్. కానీ ఒకరితో లాయల్గా ఉంటే వాడు చాలా బోరింగ్. మీ తాతలు నాన్నలు సంపాదించిన మనీతో పార్టీలు జల్సాలు చేస్తే అది చాలా కామన్. కానీ అదే కష్టపడి ఒక 20 నుంచి 30 వేలు సంపాదించి వాడు సేవింగ్స్ చేసుకుంటూ ఖర్చులు చూసుకుంటే వాడు చాలా బోరింగ్ పర్సన్. మందు సిగరెట్ తాగేవాళ్ళు చాలా కామన్. అదే మార్నింగ్ లేచి బాడీ మీద కాన్స్టెంట్గా వర్కౌట్ చేసుకుని బాడీ మీద ఫోకస్ చేసేవాడు చాలా బోరింగ్. వీకెండ్స్లో పబ్స్కి వెళ్ళి గర్ల్స్తో ఎంజాయ్ చేసేవాడు చాలా కామన్. అదే వాడి పని వాడు చేసుకొని వాడి కెరీర్ గురించి ఆలోచించుకుంటే బోరింగ్. అలాగే రోజు నైట్ 18+ వీడియోస్ చూసుకుంటూ 18+ మూవీస్ చూసుకుంటూ ఉండడం చాలా కామన్. అదే వాడి ఫ్యూచర్ గురించి ఆలోచించి వాడి ఫ్యామిలీ గురించి థింక్ చేసి ఇంకా కొంచెం ఎర్నింగ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం సేవింగ్స్ ఎలా చేసుకోవాలో ఆలోచించినోడు బోరింగ్. అండ్ ఆల్సో ఇలాగే మన దేశం కూడా మారుతుంది. కానీ అది కరెక్ట్ అయిందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీకు నేను చెప్పింది కరెక్టా నిజమో అనిపిస్తే కామెంట్స్ చెప్పండి, చూద్దాం ఎంతమంది ఆలోచిస్తున్నారు దేశం గురించి.